మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది. స్వంతంగా వ్యాపారం పెట్టాలంటే అది పెద్ద గ్యాంబ్లింగ్ అని, చాలా రిస్క్ తీసుకోవాలని. కాని అది నిజంగా ఎంతవరకు నిజం? ఈరోజు మనం ఆ ఆలోచనని పూర్తిగా మార్చేద్దాం. అసలు పెద్దగా రిస్క్ తీసుకోకుండానే ఆర్థిక స్వేచ్ఛను ఎలా సాధించవచ్చో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనమొక 5 కీలకమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అస్సలు రిస్క్ అంటే ఏంటి, ధంధో అనే మైండ్సెట్, సక్సెస్ అయిన వాటిని కాపీ కొట్టడం, నష్టం లేకుండా పనులు చేయడం, ఇంక చివరిగా కాంపౌండింగ్ పవర్. ఈ 5 సూత్రాలు మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూపిస్తాయి. సరే, మొదటి అడుగు వేద్దాం. మనం సేఫ్ అని గట్టిగా నమ్మే ఉద్యోగాలు నిజంగా ఎంతవరకు సేఫ్? ఈ ప్రశ్నతోనే మన ఆలోచన మొదలవ్వాలి. మనలో చాలామందికి 9 to 5 జాబ్ అంటే అబ్బా భలే సేఫ్ అనిపిస్తుంది కదా, నెల తిరిగేసరికి జీతం వస్తుంది, లైఫ్ అంతా స్టేబుల్గా ఉంటుంది అని అనుకుంటాం. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం, ఆ నమ్మకం నిజంగా నిజమేనా? ఇక్కడే అసలు విషయముంది. ప్రపంచవ్యాప్తంగా 85% మంది ఉద్యోగులు వాళ్లు చేసే పని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదట. అంటే ఆలోచించండి, ఉద్యోగంలో అసలైన రిస్క్ డబ్బు పోవడం కాదు, మన జీవితంలో సంతోషం, సంతృప్తి లేకుండా బ్రతకడమే అసలైన పెద్ద రిస్క్. అందుకే మన రిస్క్ అనే పదాన్ని కొత్తగా చూడాలి. ఒక వ్యాపారాన్ని సరిగ్గా చేస్తే పైనకి రిస్క్ ఎక్కువ అనిపించినా మన ఫ్యూచర్ మన కంట్రోల్లో ఉంటుంది, ఎదుగుదలకి ఆకాశమే హద్దు. అదే జాబ్లో అయితే పైకి సేఫ్గా కనిపించినా మన కంట్రోల్ చాలా తక్కువ, ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు. సరే, రిస్క్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు తక్కువ రిస్క్తో ఎక్కువ లాభం ఎలా సంపాదించాలో చూద్దాం. దీనికోసం ఒక అద్భుతమైన ఫిలాసఫీ ఉంది. ఇది మన భారతదేశం నుంచే వచ్చింది. ఈ పదం పేరు ధంధో. ఇదే గుజరాతీ పదం అన్నమాట. దీని వెనకున్న అసలు ఐడియా ఏంటంటే, గెలవడం మీద పెట్టే ఫోకస్ కన్నా ఓడిపోకుండా ఉండటం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. సింపుల్గా చెప్పాలంటే నష్టాన్ని సున్నాకి దగ్గరగా తీసుకురావడం. ఇది ఎన్నో ఏళ్లుగా ప్రూవ్ అయిన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పద్ధతి. ఈ మొత్తం ధంధో ఫిలాసఫీని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, బొమ్మ పడితే నేను గెలుస్తాను, బొరుసు పడితే నేను పెద్దగా ఏమీ కోల్పోను. చూశారా ఎంత సింపుల్గా, పవర్ఫుల్గా ఉందో? మనం వేసే ప్రతి అడుగులో మనం ఆలోచించాల్సింది ఇదే. గెలిస్తే ఎంత వస్తుంది అనడం కన్నా ఓడితే ఎంత పోతుంది అనేది ఇక్కడ ముఖ్యం. దీనికొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. పటేల్ కమ్యూనిటీ వాళ్ళు అమెరికాలో మోటల్ బిజినెస్లో ఎలా సక్సెస్ అయ్యారంటే, వాళ్ళు ఫాలో అయింది ఇదే ధంధో ప్రిన్సిపల్. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తోనే మొత్తం మోటల్ నడిపేవారు. దీనివల్ల వాళ్ళకి లేబర్ కాస్ట్ అనేది దాదాపు 0 అయిపోయింది. ఇది వాళ్ళకి మార్కెట్లో చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇచ్చింది. ఈ నంబర్స్ చూడండి, మైండ్ బ్లోయింగ్ కదా. అమెరికా జనాభాలో వాళ్ళు కేవలం 0.1% మాత్రమే, కానీ ఆ దేశంలో ఉన్న 80% మోటల్స్ వాళ్లవే. ఆలోచించండి, తక్కువ రిస్క్ ఉన్న బిజినెస్ మోడల్ ఎంత పెద్ద సక్సెస్ని ఇవ్వగలదో చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంటుందా? పటేల్ కమ్యూనిటీ సక్సెస్లో ఇంకో సీక్రెట్ ఉంది. వాళ్ళు కొత్తగా ఏదీ కనిపెట్టలేదు, ఆల్రెడీ ఉన్న బిజినెస్నే చాలా తెలివిగా ఇంకా బెటర్గా చేశారు. ఇది మనల్ని నెక్స్ట్ పాయింట్కి తీసుకెళ్తుంది. అదేంటంటే, ఒరిజినాలిటీ కన్నా కాపీ కొట్టడం బెటర్. ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీల కథలు చూడండి. వాల్మార్ట్ సియర్స్ని చూసి నేర్చుకుంది, మైక్రోసాఫ్ట్ వర్డ్ పర్ఫెక్ట్ని చూసొచ్చింది, చివరికి స్టార్బక్స్ కూడా ఇటాలియన్ కేఫే కల్చర్ని కాపీ చేసిందే. సో కొత్తగా ఏదో కనిపెట్టాలని టైం వేస్ట్ చేసే బదులు ఆల్రెడీ ప్రూవెన్ అయిన ఐడియాని తీసుకుని దాన్ని ఇంకా బాగా చేస్తే మనం ఆల్రెడీ 90% రేస్ గెలిచినట్టే. సరే, ఐడియా ఉంది, కానీ జాబ్ మానేలేం కదా. ఇప్పుడు చాలా ప్రాక్టికల్ విషయం మాట్లాడుకుందాం. జాబ్ చేస్తూనే మన బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. మన జీతం అనే సేఫ్టీ నెట్ని వదులుకోకుండానే మన డ్రీమ్స్ని ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మీ డబ్బులొచ్చే దారిని ఆపేయకండి. మీ రెంట్ ఇంకెవరో కడుతున్నారు అంటే మీ జాబ్ నుంచి వచ్చే జీతం మీ బిజినెస్ నిలదొక్కునే వరకు మీకొక పెద్ద సపోర్ట్. అది లేకుండా ప్రయోగాలు చేయడం చాలా కష్టం. మన అందరికీ వారానికి 128 గంటలుంటాయి, కరెక్టేనా? అందులో నిద్రకి, జాబ్కి, మిగతా పనులకి టైం తీసేసినా సరే మనకి వారానికో 36 గంటలు మిగులుతాయి. అంటే రోజుకి 5 గంటలకు పైనే. ఈ టైంలో మనం నెట్ఫ్లిక్స్ చూస్తూ కూర్చోవచ్చా, లేక మన కలలని నిర్మించుకోవచ్చా? చాయిస్ మనదే. మీ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక సింపుల్ టెస్ట్ ఉంది. అదేంటంటే,
మీకు నెట్ఫ్లిక్స్ చూడటం కన్నా మీ స్టార్టప్ మీద పనిచేయడమే ఎక్కువ కిక్కిస్తుందా? ఆన్సర్ అవును అయితే మీరు కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టే. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కానీ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. మీ జాబ్లో మిమ్మల్ని తీసేయకుండా ఉండటానికి ఎంత అవసరమో అంతే పనిచెయ్యండి. ఎందుకంటే మీ ఎనర్జీ, మీ క్రియేటివిటీ ఇవన్నీ మీ సొంత బిజినెస్కి కావాలి. అక్కడ పెట్టండి మీ ఫోకస్ అంతా. మీ అసలైన ఎదుగుదల అక్కడే ఉంది. సరే, మీ ప్రోడక్ట్ కస్టమర్లకి నిజంగా అవసరమా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ ఒక చిన్న ప్రోటోటైప్ అంటే ఒక నమూనా తయారు చేయండి. దాన్ని కొంతమంది కస్టమర్లకి చూపించండి. వాళ్ళేం చెప్తున్నారు, వాళ్ళసలు ప్రాబ్లం ఏంటో చాలా శ్రద్ధగా వినండి. అంతే. వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ బట్టి మీ ప్రోడక్ట్ని మెరుగుపరచండి. మనం చెప్పడం కాదు, వాళ్ళు చెప్పింది వినడం ఇక్కడ చాలా ముఖ్యం. ఓకే, ఇప్పటివరకు తక్కువ రిస్క్తో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూసాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్, కానీ అన్నిటికన్నా పవర్ఫుల్ స్టెప్, అదే కాంపౌండింగ్. దీని ద్వారా మనం సంపాదించిన చిన్న చిన్న లాభాలు కాలక్రమేణా ఎంత పెద్ద సంపదగా మారతాయో ఇప్పుడు చూద్దాం. కాంపౌండింగ్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. దాన్ని రూల్ ఆఫ్ 72 అంటారు. ఏమీ లేదు, 72ని మీకొచ్చే వార్షిక రాబడి రేటుతో భాగిస్తే మీ డబ్బు రెట్టింపవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలిసిపోతుంది. చాలా సింపుల్ కదా? ఈ టేబుల్ని ఒక్కసారి చూడండి. 7% రాబడితో మన డబ్బు డబుల్ అవ్వడానికి 10 ఏళ్లు పడుతుంది. అదే రాబడి 10% అయితే కేవలం 7 ఏళ్లే. అదే 15% అయితే 5 ఏళ్లలోనే డబుల్ అవుతుంది. చూసారా, రాబడిలో చిన్న తేడా కూడా దీర్ఘకాలంలో ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందో? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఎవరో ఒకరు తమ 18వ ఏట కేవలం $5,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అదేంటి దాని పర్యవసానం? అదే కాంపౌండింగ్ మ్యాజిక్. ఆ $5,000 50 ఏళ్ల తర్వాత 10% వార్షిక రాబడితో ఏకంగా $5 లక్షల మారాయి. చూశారా, చిన్న మొత్తాలు కూడా టైం ఇస్తే ఎంత పెద్ద సంపదనో సృష్టించగలవో? సో ఇప్పుడు ప్రశ్న మనకే. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆల్రెడీ సక్సెస్ అయిన ఏ ఐడియా తన నెక్స్ట్ గొప్ప క్లోనర్ కోసం ఎదురుచూస్తోంది? ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోగలమా? ఆలోచించండి. నెక్స్ట్ గ్రేట్ క్లోనర్ మనలో ఎవరైనా కావచ్చు.